సంచార్ సాథీ యాప్ ఏంటి దీని ప్రత్యేకతలు? స్మార్ట్ ఫోన్ యూజర్ల భద్రత దృష్ట్యా సైబర్ మోసాలు, మొబైల్ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ సైబర్ భద్రతా యాప్ సంచార్ సాథీని ప్రీ లోడింగ్తో కొత్త స్మార్ట్ ఫోన్లను విక్రయించాలని ప్రభుత్వం అన్ని మొబైల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దొంగలించిన మొబైళ్లను కనిపెట్టడంతో పాటు ఫేక్ IMEI నెంబర్లను గుర్తించడం, మోసపూరిత కాళ్లకు సంబంధించిన సమాచారాన్ని పొందడంలో ఈ యాప్ సహాయపడుతుంది. ప్రభుత్వ డేటా ప్రకారం ఈ యాప్ సాయంతో లక్షలాది దొంగలించిన ఫోన్లను గుర్తించారు. యాపిల్ వంటి కంపెనీలు ఈ ఆర్డర్ను ఇష్టపడలేదని చెబుతున్నారు. యాపిల్ పాలసీ ప్రకారం ఐఫోన్లలో ప్రీ ఇన్స్టాల్ చేసిన ఏదైనా ప్రీలోడ్ యాప్తో ఫోన్లను విక్రయించదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. నవంబర్ 28న భారత మార్కెట్లో తయారైన లేదా విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్స్టాల్ అయి ఉండాలని, వినియోగదారులు ఇకపై యాప్ ఫోన్ నుంచి డిలీట్ చేయలేరని ప్రభుత్వం ఒక అడ్వైజరీని జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ కొత్త మార్పు అమలుకు కంపెనీలకు 90 రోజుల సమయం ఇచ్చింది. మొబైల్ కంపెనీల్లో దీనిపై ఆందోళనలను రేకెత్తింది. అయితే ప్రతిపక్షాల నుంచి కూడా ఆందోళనలు రావడంతో ప్రభుత్వం ఇది తప్పనిసరి కాదని, కేవలం ఆప్షన్ మాత్రమే అని తేల్చింది. కావాలంటే డిలీట్ చేసుకోవచ్చని చెప్పింది. ఈ సంచార్ సాథీ యాప్ ఎందుకు తెచ్చారంటే మొబైల్ దొంగతనం, ఫేక్ IMEI నెంబర్లు, మోసపూరిత కాల్స్, సైబర్ మోసం వంటి సమస్యలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ ప్రభుత్వ యాప్ యూజర్లను దొంగలించిన ఫోన్లను బ్లాక్ చేయడం, అనుమానాస్పద కాల్స్ రిపోర్ట్ చేయడం, IMEI వ్యాలిడిటీ ఉందో లేదో చెక్ చేయొచ్చు. ఈ యాప్ జాతీయంగా మొబైల్ భద్రతను బలపరుస్తుంది. దొంగలించిన ఫోన్లను విక్రయించే నేరస్తుల్ని పట్టిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన సంచార్ సాథీ యాప్ను 5 మిలియన్లకు పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం దొంగలించిన లేదా పోగొట్టుకున్న 3.7 మిలియన్లకు పైగా ఫోన్లను బ్లాక్ చేసేందుకు ఈ యాప్ వాడారు. గత అక్టోబర్లో ఈ యాప్ 50,000 స్మార్ట్ ఫోన్లను కూడా రాబట్టింది. అంతేకాకుండా 30 మిలియన్లకు పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్లను నిలిపివేసేందుకు ఈ యాప్ వినియోగించింది ప్రభుత్వం. సైబర్ మోసాల నుంచి సేఫ్గా ఉండేందుకు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దొంగలించిన ఫోన్లను తిరిగి పొందొచ్చు. ఫేక్ నెంబర్లు, IMEI నెంబర్లను రిపోర్ట్ చేయడం, అనుమానాస్పద నెంబర్లను చెక్ చేయడంలో ఈ యాప్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.